విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ గేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది రోజుల నుంచి రోజుకో విధంగా డీఎస్సీ అభ్యర్థులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఇవాళ కలెక్టరేట్ ను ముట్టడించారు. మెగా డీఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల కళ్లల్లో కారం కొట్టిందని మండిపడ్డారు. ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో డిఎస్సీ ఇదిగో డిఎస్సీ అంటూ నిరుద్యోగులను ఊరిస్తూ నయవంచన చేసింది. తీరా ఎన్నికల ముందు కేవలం 6,100 ఉద్యోగాలు, అది కూడా డివైఎఫ్ఐ యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తే ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుగుతూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం, అన్యాయం ఎందుకన్నా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2,000 స్కూళ్లు రద్దు చేశాడు. తెలుగు మీడియం టీచర్ పోస్టులు రద్దు చేశాడు 10,000. అంతేకాదు స్కూల్ రద్దు చేశాడు, టీచర్లు రద్దు చేశాడు. మేము చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మీరు అన్ని రద్దు చేసుకుంటూ వస్తే రేపు ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగం కూడా రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మెగా డిఎస్సీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, అసెంబ్లీలో ప్రకటన చేయాలని చెప్పి, అట్లా కాని పక్షంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు రావాల్సి వస్తుంది.